చేనేతల ప్రయోజనాలకు 5 ఏళ్ల పాలనలో గొడ్డలి పార్టీ రప్పారప్ప అంటూ నరికేసిందని చేనేత శాఖ మంత్రి సవితా మండిపడ్డారు. 2019-24 మధ్య జగన్ గొడ్డలి విధానాలకు చేనేతలు బలయ్యారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేనేత రంగంలో పురోగతిని మంత్రి వివరించారు. చేనేత కుటుంబాలు గౌరవమైన ఆర్థిక భరోసాతో కూడిన జీవనం సాగించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అమరావతిలో నిఫ్ట్ ఏర్పాటుకు కేంద్రం సుముఖత తెలపడం రాష్ట్రానికి పెద్ద శుభవార్త అని చెప్పారు. నేతన్నల కుటుంబాల వెలుగులు నింపేలా ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామన్నారు. నేతన్నలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ధర్మవరం, ఉప్పాడలో, మంగళగిరిలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ తెలుసండి, ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 14-19లో చేనేతకు ఒక స్వర్ణయుగంలా జరిగింది. అనేక స్కీమ్స్ ఇవ్వటం జరిగింది. 19-24లో ఏం చేశారో మన అందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని గొడ్డలతో రప్ప నరికి ఈ రాష్ట్రాన్ని భూస్థాపితం చేశారనే విషయం తెలుసు. అందులో చేనేతలు కూడా ఒకరు. మరి ఈరోజు ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ మీద రాష్ట్రాన్ని ఆక్సిజన్ లెవెల్కి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఎక్సలేటర్ మీద తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచనలు. మరి గతంలో ఏం జరిగిందో చూసాం. మరి ఇప్పుడు చేనేతలకు మరి ఉచిత విద్యుత్ అందజేస్తూ మరి 50 సంవత్సరాలకే 4000 పెన్షన్ కూడా అందజేశాం. మరి దాంతోపాటు మరి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. ముఖ్యంగా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో కూడా అగ్రిమెంట్లు చేయించి మరి ప్రతి నెల ఒక ఎగ్జిబిషన్స్ పెట్టడం మొన్నటి మీరే చూశారు. మనం అసెంబ్లీలో కూడా మరి ఎగ్జిబిషన్ పెట్టాం. మరి వైసీపీ ప్రభుత్వం చేనేతలకు ఏం చేసిందో మన అందరికీ తెలుసు. అంతేకాకుండా మరి అతి చిన్న సంస్థ ఆప్కో మీద కూడా 120 కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ నిధులు ఎక్కడ డైవర్ట్ చేశారో ఏం చేశారో ఇంతవరకు అధికారులు కూడా ఆదేశించాం. మరి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మరి ఆ అప్పు కూడా ఈరోజు మేమే కడుతున్నాం. ఈరోజు చేనేత సొసైటీలకి ఇన్ టైంలో డబ్బులు ఇవ్వలేకపోయామంటే మరి అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఆ అప్పు కట్టుకుంటూ మళ్ళీ ఈరోజు చేనేత సంఘాలందరికీ పేమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. వైసీపీ పార్టీ చేనేతలకే కాదు ఈ రాష్ట్రాన్నే భూస్థాపితం చేసేసింది.